ఈరోజు వాక్య ధ్యానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానిద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమెన్. పాతవి గతిస్తాయి, కొత్తవి అవుతాయి క్రీస్తునందు మీరు ఉంటే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, పాతవి అంటే పాత జీవితంలో నీవెలా జీవించావో వాటన్నిటినీ వదిలేయాలి. వాటన్నిటినీ వదిలేసి యేసుక్రీస్తు వారు ఏ మార్గమునైతే చూపిస్తూ ఉన్నారో ఆ మార్గముని, ఆ విషయాలను మనము ధరించి నూతనముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, సమస్తము దేవుని వలనే జరుగును కాబట్టి దేవాది దేవుణ్ణి నేను వెంబడించేవారిగా ఉండాలి. సమాధానపరిచేవారిగా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను కూడా సమాధానపరిచేవారిగానే ఉండాలి. అట్టి మార్పు నీలో వచ్చినప్పుడు నీవు నూతనమైన వారిగా ఉన్నట్టు. నీవు అలనాడు ఉన్నట్టే పాత జీవితం దేవుడెవరో తెలియనప్పుడు నీవు జీవించిన జీవన విధాన శైలినే ఇంకా నీవు క్రీస్తులో ఉండా కూడా కొనసాగిస్తున్నావంటే ఇంకా నీవు నూతనపరచబడలేదు. క్రీస్తునందలి నూతన సృష్టి అన్నప్పుడు నీవు క్రీస్తు చెప్పిన విధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ నీ జీవితాన్ని నూతనపరుచుకోవాలే తప్ప పాత జీవితంలో జీవిస్తూ నేను క్రొత్తగా అయ్యాను, నేను దేవుణ్ణి ముమ్మారు ఆరాధిస్తున్నాను, దినమునకు 7 మార్లు ప్రార్థిస్తున్నాను, దైవ సన్నిధికి వెళుతున్నాను అని నీవు అనుకుంటే భ్రమలో ఉన్నట్టే. క్రీస్తు యందు నీవు నూతనపరచబడ్డావు కాబట్టి నూతనంగా జీవించటము శ్రేష్టమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో సమాధానము, నీలో శాంతి, నీలో దైవికమైన గుణాలను అమర్చుకున్నప్పుడు నీవు నూతనపరచబడ్డావు అంటున్నావు. మురికి పట్టిన పాత్రను తోవినప్పుడు అది నూతనపరచబడుతుంది. మళ్ళీ వంటకానికి వెళుతుంది కాబట్టి అది మురికి పట్టినది కాదు. పనికి రాకోకుండా ఉన్న పాత్రను శుభ్రము చేసుకుని నీవు వినియోగించుకుంటున్నావు అన్నమాట. ఇప్పుడు నీ హృదయాన్ని కూడా నీవు మైల పట్టి ఉంటే, దానిలో చెత్త చెదారం ఉంటే తీసివేసుకుని నీవు నూతనపరుచుకొని దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు వినుచున్న వారందరూ నూతన పాత్రలుగా మారాలని, నూతనమైన జీవితాన్ని వారు అనుభవిస్తూ పాతవి గతించి కొత్తగా ఉండాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, అయా క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి అంటున్నావు, పాతవి గతించెను అంటూ ఉన్నావు. అవును ప్రభువా, క్రొత్తగా జీవించాలని నీవు తెలియపరుస్తూ ఉన్నావు. అవును, వినుచున్న వారికి మాకును అట్టి జ్ఞానమును సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.